హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను సోమవారం రోజు, మంగళవారం రోజు తీసిన వ్లాగ్ అండి. నా డైలీ రొటీన్ ఏంటో షేర్ చేసుకుంటానండి. నేను నిన్న ఈవినింగ్ అయితే మైదా బిస్కెట్లు అంటారు కదండి, నేతి బిస్కెట్లు అయితే ప్రిపేర్ చేశాను. అవి ఎలా వచ్చాయి, నేను ఏ విధంగా చేశాను, చంద్రవంక బిస్కెట్లు అంటాం కదండి, అవి ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. నేనైతే సోమవారం రోజు ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందైతే చక్కగా ముగ్గు వేసుకున్నానండి. ఆ తర్వాత అయితే కొన్ని బట్టలు ఉన్నాయి, ఆ బట్టలన్నీ వాష్ చేసేసుకున్నాను. నేను చేసిన నేతి బిస్కెట్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. నేనైతే ఫస్ట్ టైం ఇదే చేయడం. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నేను ఎలా వస్తాయో అని టెన్షన్ పడ్డాను, కానీ బాగానే వచ్చాయి. నేను సోమవారం రోజు అయితే మాకు ఆదివారం రోజు మామిడికాయలు పంపించానని చెప్పాను కదండి, ఇంటి దగ్గర నుంచి 3 అయితే రసంకాయలు పంపించారు, మిగతావి తినేకాయలు పంపించారండి. అలానే కొన్ని ములక్కాయ ముక్కలు, అలానే మామిడికాయలు అయితే పంపించారు. మామిడికాయలు అయితే ముందు శుభ్రంగా కడిగి పీల్ అయితే తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు నేనైతే మామిడికాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. అలానే నేను మామిడికాయ ఉంటే ఖచ్చితంగా మామిడికాయ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తానండి. ఒక సగం మామిడికాయ ముక్కల్ని పప్పులో అయితే వేశాను, మిగతా సగం ముక్కల్ని అయితే మిక్సీ పట్టేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే పప్పు తాలింపు అయితే చేసుకుంటున్నానండి. నాకు మామిడికాయ పప్పులో ఎక్కువగా ఇష్టం ఉండేది టెంకేనండి. మా ఇంట్లో టెంక అయితే ఖచ్చితంగా నేనే తింటాను. మామిడికాయ టెంక అంటే నాకైతే ఇష్టం అండి. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పప్పు అయితే చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా బాగుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా టేస్ట్ బాగుంటుంది. మా పిల్లలు కూడా హ్యాపీగా తిన్నారు. నేను పప్పు ఎప్పుడు చేసినా సరే ఈ విధంగా పలచగానే చేస్తానండి, మరి గట్టిగా అయితే ప్రిపేర్ చేయను. ఇక్కడ నేను ఆవు దొడ్ను చూపిస్తున్నాను కదా, మేము మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఒకటి మా అమ్మమ్మ వాళ్ళకి తీసుకున్నాను, ఒకటి నాకు తీసుకున్నానండి. 200 రూపీస్ అయితే పడింది. మన ఇంట్లో ఆవు దూడ విగ్రహం ఉంటే చాలా మంచిదండి. ఆల్రెడీ నా దగ్గర ఇత్తడి విగ్రహం ఉంది, అయితే పాలరాయి లేదని తీసుకున్నానండి. ఈ విధంగా దూడ పాలు తాగుతున్న విగ్రహం తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడైతే కృష్ణయ్య విగ్రహం ఉంది కదండి, మా పెళ్ళైన సంవత్సరం మా వారి బర్త్డేకి నేనైతే గిఫ్ట్ ఇచ్చానండి. నాకైతే కృష్ణయ్య అంటే చాలా ఇష్టం, మా వారికి గిఫ్ట్గా అదైతే ఇచ్చానండి. అప్పుడైతే 500 పడింది. మామూలుగా లైట్ కట్టేసినప్పుడు ఒక వెలుగు అనేది వస్తుందండి, చాలా బాగుంటుంది విగ్రహం అయితే. బుద్ధుడి విగ్రహం అయితే మా పిల్లల బర్త్డేకి మా వారి ఫ్రెండ్ అయితే గిఫ్ట్ ఇచ్చారండి. నేను ఈ ఆవు దూడని తిరుపతిలో అయితే కొన్నాను. కృష్ణయ్యకి వెనకమాలైతే నెమలిపించం ఉంది కదండి, మన ఇంట్లో నెమలిపించం ఉంటే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంటారు. చాలా మంచిదంట, మన ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుందంట, నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుందంట. ఆ రోజైతే వర్షం పడుతుందండి. నేనైతే త్వరగా చూసుకోలేదు, బట్టలన్నీ ఆరిపోయాయి. కానీ 1 నిమిషం లేటుగా వెళ్ళేసరికి బట్టలు లైట్గా తడిచాయండి. ఇక చేసేది ఏం లేక ఎక్కడా ప్లేస్ లేదండి, మంచం మీద అయితే ఆరబెట్టేశాను. సాయంత్రానికైతే ఆరిపోయాయండి ఫ్యాన్ వేయడం వల్ల. మా చిన్నప్పుడైతే నెమలీకల్ని మేము బుక్స్లో పెట్టుకునేవాళ్ళం. చిన్నప్పుడు బుక్స్లో నెమలికలు ఉంటే నాకు భలే ఇష్టం ఉండేదండి. నాకైతే చాలా ఇష్టం, కానీ అప్పుడు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలిసేది కాదు. ఇప్పుడంటే అన్ని షాపుల్లో దొరుకుతూ ఉన్నాయి. మీలో చిన్నప్పుడు ఎవరైనా ఈ విధంగా బుక్స్లో నెమలికలు పెట్టుకొని ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా పాప కోసం అయితే మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేశానండి. నేను ఒక పండు మామిడికాయని తీసి రసం పిండి మిక్సీ అయితే పట్టేశాను. ఇందులో పాలు కానీ ఐస్ క్రీమ్ కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా పాప కోసం అయితే బాదం పప్పు, అలానే మ్యాంగో మిల్క్ షేక్ అయితే ఇచ్చానండి. ఇక్కడైతే మినపగుండ్లు అయితే నానబెట్టేశానండి. రోజు దోశలే వేస్తుంటే మా బాబు ఇడ్లీ వేవా మమ్మీ అని అడిగాడండి. అందుకని సరే దోశ పిండి పడదాము, అలానే ఇడ్లీ పిండి కూడా పడదామని ఇడ్లీ పిండి అయితే పట్టేస్తున్నానండి. నేను యాక్చువల్గా గ్రైండర్లోనే పడదాం అనుకున్నాను, కానీ నాకు అసలు పని ఎక్కువైపోయిందండి పిల్లలు ఇంట్లో ఉండటం వల్ల. మా పిల్లలు కొంచెం చిన్నవాళ్ళు అవటం వల్ల ఇల్లంతా చిరాకు చేస్తున్నారండి. ఉదయం క్లీన్ చేయాల్సి వస్తుంది, ఈవినింగ్ క్లీన్ చేయాల్సి వస్తుంది. పద్దాక వాళ్ళని చూస్తూ ఉండాల్సి వస్తుందండి. ఒకవేళ వాళ్ళని చూడకపోతే వాళ్ళు ఏం ఆగం చేస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదండి. ఒక్కొక్కసారి చూడకపోతే కబ్బోర్డ్లు డోర్ ఓపెన్ చేసి కబ్బోర్డ్ లోపలికి వెళ్తున్నారండి. అక్కడైతే గాలి తగలదు కదా, అది చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి పిల్లల్ని గమనిస్తూనే ఉండాల్సి వస్తుంది. నేను నా పని చేసుకుంటూ నా పిల్లల్ని చూస్తూ ఉంటున్నానండి. అందుకే బిజీగా ఉండటం వల్ల మిక్సీ అయితే త్వరగా పట్టొచ్చని మిక్సీ అయితే పట్టేశానండి. ఇదైతే మంగళవారం రోజు ఉదయాన్నే లేచి ముందైతే ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత అయితే వంట స్టార్ట్ చేశానండి. నిన్నైతే ఇడ్లీ పిండి పట్టాను కదా, ఈరోజైతే ఇడ్లీ వేసానండి. ఇడ్లీ పని కంప్లీట్ అయిన తర్వాత అంట్లన్నీ చూసారా ఎన్ని ఉన్నాయో. మా వారి కోసం అయితే క్యాప్సికమ్ ఫ్రై చేశాను, అలానే మిల్లెట్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ములక్కాయ ఉల్లిపాయ పులుసు అయితే చేశానండి. అలానే బంగాళదుంప ఫ్రై కూడా ప్రిపేర్ చేశాను. మా బాబుకి బంగాళదుంప ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. ఈవినింగ్ టైంలో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఏదైనా తింటారులే అని
మైదా పిండి అయితే ఉందండి. ఇవి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నాకైతే గోధుమ పిండితో ఎక్కువగా నచ్చవు, కానీ మైదా ఎక్కువ వాడకూడదు. నేనైతే మైదా పిండి అసలు వాడనండి. అసలు ఎలా వస్తాయో ట్రై చేద్దామని ఈరోజైతే ట్రై చేస్తున్నానండి. ముందైతే మైదా పిండి తీసుకొని అందులో 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ సాల్టు అండ్ కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువగా వేయకూడదు, పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఆ తర్వాత పెద్ద పెద్ద ముద్దలుగా చేసుకొని కొంచెం మందంగా ఉండేలాగా చేసుకొని, మామూలుగా పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు సిరప్లు తెచ్చుకుంటాం కదండి, ఇలా రేకు మూత ఉంటుంది కదా, దాంతో క్రాస్గా కట్ చేసుకోవాలండి. బిస్కెట్స్ అయితే ఈజీగా కట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చండి. అసలు నేను ఎలా వస్తాయా అని ట్రై చేయడానికైతే ట్రై చేశానండి. బిస్కెట్స్ అయితే బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఈ విధంగా చంద్రవంకల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత అయితే ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత సిమ్లో పెట్టి ఈ విధంగా బిస్కెట్స్ వేసుకోవాలండి. గరిటెతో ఒకసారి తిప్పాలి, ఎందుకంటే మైదా పిండి కాబట్టి అతుకుపోతాయేమని భయం ఉంటుంది. ఇలా తిప్పుకుంటూ మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారా బిస్కెట్స్ చాలా బాగా వచ్చాయి. ఇందులో పైన కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా అయినా తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. గోధుమ పిండితో చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది. నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు అలానే చేస్తాను. అసలు మామూలుగా ఎలా వస్తాయని మైదా పిండితో అయితే ట్రై చేశానండి, చాలా బాగా వచ్చాయి. ఇంకొకటి అయితే మైదా పిండిలో నెయ్యి వేసుకుంటూ 1 కప్పు మైదాకి 3/4 కప్పు పంచదార పొడి వేసి, ఆ తర్వాత ఒక అరకప్పు నెయ్యితో ముద్దలాగా కలిపానండి. ఆ తర్వాత చిన్న చిన్న బిస్కెట్లలాగా వేసి ఆవిరికి ఉడికించానండి. నేతి బిస్కెట్లు అయితే ఎక్సలెంట్గా వచ్చాయండి. నాకైతే బాగా నచ్చాయి. చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదా నేతి బిస్కెట్లు, సేమ్ ఆ టేస్టే వచ్చాయండి. బాగా ఎండ ఉండటం వల్ల నాకైతే అసలు చెమటలు వచ్చేసాయండి. నేను సరిగా వీడియో కూడా తీయలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఫుల్ వీడియో అయితే తీస్తానండి. ఫస్ట్ నాకు అసలు అర్థం కాలేదు, ప్లేట్కి నెయ్యి అప్లై చేయడం వల్ల పైనంతా రెడ్గా వచ్చింది కదా. నెక్స్ట్ బ్యాచ్ వేసినప్పుడు అయితే తెలుపు రంగులోనే వచ్చాయి. టేస్ట్ అయితే బాగున్నాయండి. నేతి బిస్కెట్లు ఎక్సలెంట్గా ఉన్నాయి. నేనైతే ఇక్కడ పండుమిరపకాయ చట్నీ మా ఇంటి దగ్గర నుంచి పంపించారు కదండి, తాలింపు అయితే పెట్టేశాను. నాకైతే పండుమిరపకాయ చట్నీ అంటే చాలా ఇష్టం అండి. మా చిన్నప్పుడు మా అమ్మ 2-3 రోజులకు ఒకసారి పండుమిరపకాయ చట్నీ చేసేదండి. మీలో ఎంతమందికి పండుమిరపకాయ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.